సౌలు దేవుని మాట పెడచెవిని పెట్టి నిర్లక్ష్యం చేస్తే 1, 2, 3 ఛాన్సులు ఇచ్చాడు. విసుగొచ్చింది. లాభం లేదు, ఇతన్ని తీసేయాలి, తీసేసి వేరే వాడిని ఏర్పాటు చేయాలని ఆలోచించి ఒక వ్యక్తిని ఎంపిక చేశాడు. ఎంపిక చేసి సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు దేవుని ప్రవక్తే, దేవుని దాసుడే, దేవునికి విధేయుడే. ఆయన సమూయేలుతో ఏమంటాడో తెలుసా? నువ్వు బెత్లెహేం వెళ్ళి యెషయి అను వాని ఇంటికి పో. యెషయి కుమారులలో ఒకరిని నేను ఏర్పరచుకొని ఉన్నాను అంటాడు. యెషయి కుమారులలో ఒకరిని నేను ఏర్పరచుకున్నానని చెప్పకపోతే చివరోడు ఉన్నాడు దావీదు అనే అతన్ని నేను ఎంపిక చేసుకున్నాను అని చెప్పొచ్చు. కానీ చెప్పినట్టుందా? ఉండదు ఆ మాట. నువ్వు వెళ్ళి అక్కడ నిలువు, నేను మాట్లాడతాను అంటాడు. చూస్తారా వచనం? మోకాళ్ళుని మనం ప్రార్థన చేస్తే ఎక్కడైనా ఆయనే చూపించాలని మనం కూర్చొని కనిపెట్టుకోవచ్చు. కొన్ని విషయాల్లో కొన్నిసార్లు అలా చూపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు నువ్వు వెతుకు, నీకు దొరుకుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, వెతకటాలు ఏమి ఉండవు నాయన, నువ్వే నాకు దొరికేటట్టు చేయంటే, అరే నువ్వు వెతుకు బాబు అంటాడు ఆయన. వెతికే పరిస్థితి నీకు లేనప్పుడు, అంటే ఆ అనుకూలత నీకు లేనప్పుడు, ఇక ఆయన చిత్తమైతే నీకు చూపించే అవకాశం ఉంది. కానీ వెతికే అవకాశం ఉన్నప్పుడు నువ్వు వెతుకుతా ఉండు, నేను నీకు సిద్ధపరిచింది దొరికేదాకా అంటే. అందుకని వెతుకుతా ఉన్నాను. ఒక ప్రశ్న ఇప్పుడు లేవనెత్తాను. ఇంటికాడే చెప్పొచ్చు కదా సమూయేలుకి, యెషయి కొడుకులలో ఒకరిని నేను కోరుకున్నాను అనకపోతే, యెషయి కొడుకుల్లో దావీదు అనే వ్యక్తిని నేను కోరుకున్నాను అని చెబితే హడావుడేం ఉండదు, సింపుల్గా పని అయిపోతుంది. కానీ ఆ మాట దేవుడు చెప్పాల. నువ్వు వెళ్ళి అతని కుమారులను సమకూర్చు, నేను కోరుకున్నవాడిని నీకు చూపిస్తా అంటాడు. దేవుడు ఒక పని చేస్తే దానికి 4 కారణాలు ఉంటాయి, అంటే 4 విధాలైన ప్రయోజనాలు ఉంటాయి. కనీసం 3 అయినా ఉంటాయి, కనీసం 2 అన్నా ఉంటాయి. బహుళ ప్రయోజనం. ఆయన చేసే కార్యాలన్నీ కూడా బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మనం చేసే పనులేమో ఏదన్నా ఒక పని చేసామంటే ఒక ప్రయోజనమే ఉంటుంది. కానీ దేవుడు చేస్తే బహుళ ప్రయోజనం ఉంటుంది. సో ఇక్కడ ఆయన ఎందుకని చెప్పలేదు అనే ప్రశ్న మనం వేసుకుంటే దానికి కారణం ఉంది. యెషయి ఇంటికి పో, ఆయన కొడుకులను పిలు, ఒకడిని నేను కోరుకున్నాను అంటాడు. సమూయేలు కూడా అడగల, ఎవరిని కోరుకున్నావు ప్రభువా, అసలు ఆయనకి ఎంతమంది కొడుకులు ఉన్నారు, నువ్వు ఎవరిని కోరుకున్నావు, ఈ డీటెయిల్స్ ఏం అడగల. మౌనంగా దేవుడు చెప్పాడు, నేను చేయాలి, ఇక అంతే, ఎదురు చెప్పకూడదు అని సైలెంట్గా లేచి బయలుదేరాడు. కొమ్ములో తైలం పోసుకొని రెడీ చేసుకొని బయలుదేరాడు. యెషయి ఇంటికి వెళ్ళాడు. ఆ ఊరోళ్ళు భయపడ్డారు. ప్రవక్త అంటే రాజే గడగాళ్ళాడతాడు. ఇక సామాన్య ప్రజలు ఇంకా భయపడతారు. అయ్యా ఎందుకు వచ్చావు నాయన, ఏమన్నా సమాధానంగా వచ్చావా, ఏదన్నా మాకు మూడిందా అని అడుగుతారు. వాళ్ళు ఏం మూడలేదు, బలి అర్పిద్దామని వచ్చాలే అంటాడు ప్రవక్త. దేవుని సంబంధి, దేవుని మనిషి అంటే భయం. సరే బాగుంది. యెషయి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు పిల్లలు కొడుకులు ఉన్నారా? ఉన్నారు సార్, కొడుకులు ఉన్నారు. అట్లయితే రమ్మను. నీ కుమారులలో ఒకరిని యెహోవా ఇశ్రాయేలు మీద రాజుగా కోరుకొని ఉన్నాడు కనుక నీ కొడుకులు ఎవరైతే ఉన్నారో వారిని నా ముందుకు తీసుకొని రా అన్నాడు. పెద్దవాడు వచ్చాడు, చూశాడు, ఒడ్డు పొడుగు బాగున్నాడు, మంచి పర్సనాలిటీ. ఆహా, యెహోవా కోరుకొనిన వాడు ఇతడే అని ఆ తైలపు కొమ్ము తీసుకొని పోయబోయాడు. అప్పుడు దేవుడు ఆపుతాడు. ఆపి అక్కడ సమూయేలుతో ఓ మాట అంటాడు. ఒక్కసారి చదువుతారా?
మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చాలు, ఇక పాయింట్లోకి వస్తాను, జాగ్రత్తగా వినండి. అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవానగు నేను యెహోవా లక్ష్య పెట్టాడు అన్నాడు. అప్పుడు సమూయేలుకి ఒక విషయం ఆలోచనలోకి వచ్చి ఉండొచ్చు. ఏమిటి ఆలోచనలోకి వచ్చింది అంటే, మనుషుల పైరూపాన్ని చూసి, వాళ్ళ ఆహార్యాన్ని చూసి, వాళ్ళు దేవునికి ఇష్టమైన వ్యక్తులు అని వాళ్ళ పైరూపాన్ని బట్టి అంచనా వేయటం అనే ఒక పొరపాటు అభిప్రాయం అంతకుముందు సమూయేలులో ఉంది. ఆ అభిప్రాయాన్ని విరగొట్టడానికి దేవుడు ఈ పని చేశాడు. ఇంటికాడే చెప్పేది ఉండే, చెప్పలా, అక్కడికి పో అన్నాడు. పోయినాక అక్కడ మంచి పర్సనాలిటీ కనపడేసరికి ఆహా ఎత్తు పొడుగు అద్భుతంగా ఉన్నాడు, ఇతడే అయి ఉండొచ్చు అని సమూయేలు అన్న తర్వాత, ఆగో, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యము చేయవద్దు. ఆ మాట సమూయేలుతో ఎందుకు అన్నాడు? మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవానగు నేను యెహోవా లక్ష్య పెట్టాడు అనే మాట ఎందుకు వాడాడంటే, ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు దేవుని చేత ఎంపిక చేయబడ్డ సంగతి గుర్తెరిగిన వాడై సమూయేలు సౌలును లైన్లోకి తీసుకొస్తాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద రాజుగా ఉండుటకు కీషు కుమారుడైన సౌలును ఏర్పరచుకొని ఉన్నాడు. అతడేడి అంటే సౌలు పోయి సామానుల్లో దాక్కుంటాడు. సామానుల్లో దాక్కున్నోడిని బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు సౌలు వచ్చి నిలబడతాడు. అక్కడే ఆ మొదటి సమూయేలు గ్రంథంలోనే సౌలు ఏర్పాటు అధ్యాయం వచనం కనపడ్డదా? నేను తీయమంటారా? కనపడిందా? కనపడలేదా? 9వ అధ్యాయం మొదటి నుంచి. ఇంతసేపు ఏంది? లైవ్లో ఉన్నావు, నిద్రపోతున్నారా? చురుగ్గా ఉండండి కొద్దిగా అమ్మా. అఫీయాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూరకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడొకడు నేను. చదువు. అయి కాదు, ఓకే. అది కాదు, మై బోలేంగే ఠైరో, నీకంత నా పాయింట్ రీచ్ అవ్వలేదు, నేను చెప్తాను ఒకసారి. అదే మొదటి సమూయేలు గ్రంథము చూడు. మొదటి సమూయేలు గ్రంథము సౌలు సామానుల్లో దాక్కున్న ఆ ఘట్టం తీసుకో చెప్తా. ఇక్కడ చూడు, 10వ అధ్యాయము 22, 23వ వచనం నుంచి 23 చదువు. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు, ఇక్కడ చరిత్ర కాదు, సమూయేలు పలికిన మాట కావాలి మనకి. సమూయేలు పలికాడు ఒక మాట, ఆ మాట ఇక్కడ పలికిన మాటకు అక్కడ ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. దావీదు దగ్గర ఇచ్చాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చదువు. అతడి జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడొకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని చూపించి వాళ్ళని స్పందింపజేయాలో సమూయేలు దాన్ని మిస్ అయ్యాడు. దేన్ని చూపించి ప్రజల హృదయాల్లో ఆ వ్యక్తి పట్ల,
ఆదరణ కలిగించాలో ఆ పాయింట్ మిస్ అయ్యాడు. మిస్ అయ్యి అతని హైట్ని, అతని వెయిట్ని, అతని ఆహార్యాన్ని, సౌందర్యాన్ని చూపించి, ఆహా దేవుడు ఏర్పరచుకున్నవాడు చూసావా, అందరికంటే పొడుగున్నాడు, అందరికంటే అద్భుతంగా ఉన్నాడు, అందరికంటే ప్రత్యేకంగా ఉన్నాడు, గెటప్ చూసారా, హైట్ చూసారా, గ్లామర్ చూసారా అనేసరికి దేవుడు మైండ్లో పెట్టుకున్నాడు, ఆహా తేడా పడ్డావు గాను, కీషు కుమారుడైన సౌలు పొడవు చూసి ఎంపిక చేశానా, నేను అందగాడని చెప్పి ఎంపిక చేశానా? పొడవు కాదు, అందము కాదు, నా దృష్టి ఎదుట అతడు అందరికంటే దీనుడుగా ఉన్నాడు. అది ఇక్కడ పాయింట్. రాజుని చేస్తా రారా బాబు అంటే ఎగిరి గంతేసి వచ్చేయాల. అందుకు నేను తగిన వాడిని కాదు బాబోయ్ అని సామానుల్లో దాక్కున్నాడంటే తన విషయంలో తనకి ఎంత దీనత్వం ఉందో అది గుర్తించాడు దేవుడు. పరాక్రమము గలవాడే, కానీ తన స్వీయత విషయంలో దీనుడుగా ఉన్నాడు. అది అహంకారులను ఎదిరించి దీనులకు కృపచూపువాడు మన దేవుడు. అర్థమైందా? అతిశయించడానికి అందరికంటే కూడా ఎక్కువ కొలత సౌలుకుంది. ఇశ్రాయేలు జనాంగం మొత్తం 6 అడుగులు అయితే సౌలు 7 అడుగులు ఉన్నాడు. కాబట్టి మీ అందరికంటే పొడుగోడిని, మీ అందరికంటే అందగాడిని, మీ అందరికంటే బలవంతుణ్ణి, నన్ను పిలిచాడు కాబట్టి దేవుడు, నన్ను కోరుకున్నాడు కాబట్టి తగిన వాడిని నేను అని ముందుకు పరిగెత్తాలి. రాలా. అందరేమనుకుంటున్నారు, మా అందరికాడికి పొడుగు బాబు నువ్వు అని అంటున్నారు అని ఏదో మీరు అనుకుంటున్నారు, కానీ ఏదో ఆహార్యంలో పొడుగ్గా ఉన్నాను కానీ నాకంత విషయం లేదు అన్నట్టుగా తన విషయంలో తనకి తక్కువ తలంపులు కలిగి ఉండుట దేవుడు చూచాడు. భవిష్యత్తులో చెడిపోతాడు కదా అని ప్రస్తుతం మంచివాడుగా ఉన్నవాడిని పక్కన పెట్టడండి దేవుడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు బాగా వినయంగా విధేయత కలిగి ఉన్నాడు. ఇతని భవిష్యత్తు తెలుసు నాకు, భవిష్యత్తులో ఇతను ఏమవుతాడో తెలుసు నాకు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? భవిష్యత్తులో నువ్వు ఇలా అవుతావు కదా, ఇప్పుడే నిన్ను కట్ చేస్తా. ఇది మనిషి నేచర్, మనిషి ఆలోచన. కానీ దేవుడు అట్లా కాదు. భవిష్యత్తులో చెడిపోతాడు అని ఎరిగి ఉండి కూడా ప్రస్తుతానికైతే చెడిపోలేదుగా, ప్రస్తుతానికి బాగానే ఉన్నాడుగా. ఏదో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పాపం వాడు నీతిమంతుడిగా ఉంటే వాడిని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి అని ఏనాటికి ఆనాటికి చాలా నేసయ్య చెప్పాడు కదా. అట్లాగా భవిష్యత్తు సంగతి పక్కన పెట్టేసి ప్రస్తుతానికి అతడు ఎలా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడా లేదా అనేది, ఒక మనిషి ఎలాగైతే ప్రస్తుతం బాగానే ఉన్నాడు, భవిష్యత్తు సంగతి ఇంకా దేవుడు ఎరుగు అన్నట్టు మనకి భవిష్యత్తు తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణకి నాకు వెళ్ళి చూడండి, చాలామంది ఇప్పుడు బాగానే ఉన్నాడు, మరి ఏందో ఈ మధ్య మరి కలర్ చొక్కాలు వేసుకుంటున్నాడు, అదే కొంచెం బాధగా ఉంది. వైట్ అండ్ వైట్ వేసుకునేవాడు మరి ఇప్పుడు కలర్ వేసుకోవటం మొదలు పెట్టాడు, మరి ఇంకా భవిష్యత్తులో ఏమేం చేస్తాడో అని అనుమానం ఉంది. దేవునికే స్తోత్రం, అందుకే ప్రార్థన కూడా చేస్తున్నాడు అని కొంతమందికి దిగులు రావచ్చు. కానీ నా భవిష్యత్తు మీకు తెలియదు, తెలిస్తే నన్ను పక్కన పెడతారు. ఏది ఒకవేళ భవిష్యత్తు బాగుందనుకో ఎక్కువ సమీపం అవుతారు, తేడాగా కనపడింది అనుకో కట్ చేస్తారు. తెలియలేదనుకో ఇక భవిష్యత్తులో ఏమవును తర్వాత సంగతి, ఇప్పటికైతే బాగానే ఉన్నాడు కదా, వేసుకున్నాడులే. బాడీ మీద కలర్ షర్ట్ వచ్చింది కానీ ఇంకా వేరే బిహేవియర్లు ఎక్కడ కూడా మార్పు లేదు, పర్వాలేదని కొంచెం తృప్తి చెందే అవకాశం ఉంది. ఇది వేసుకున్న దాన్ని కూడా ఒక కారణం ఉందిలే, ఒట్టిగా వేసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదయ్యా కాదు, వైట్ అండ్ వైట్ వేసుకుంటే బాగుంటుందా అంటున్నారని వేసుకోవట్లా. ఎందుకంటే పరిశుద్ధుడు అంటే వైట్ అండ్ వైటే వేసుకోవాలి, కలర్ వేసుకుంటే వాడు పాపి, అసలు అతను ఆత్మ సంబంధి కాదు అనే రాంగ్ జడ్జిమెంట్లోకి వెళ్తున్నారు. అందుకని నేను 2 చూపిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వైట్ అండ్ వైట్ వేసుకున్నవాడే పరిశుద్ధుడు, కలర్ వేసుకున్నాడు తేడా అనే రాంగ్ జడ్జిమెంట్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకని అట్లా కాదు, మనం వేసేది కాదు, మనం వేసేది ఓవర్ యాక్షన్ లేకుండా ఏదో ఉన్నంత వరకు శుద్ధంగా ఉండి హడావుడి చేయకుండా ఉండొచ్చు. కానీ దీన్ని బట్టి ఒక వ్యక్తిని అంచనా వేయటం అనేది అంత క్షేమకరం కాదు. కలర్ బట్ట వేసుకున్న నీతిమంతుడు ఉంటాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్న దొంగలు కూడా ఉంటారు. అవునా? అదే ఇప్పుడు చెప్పుకున్న వచనం. అతని రూపమును, అతని ఎత్తును, అతని వస్త్రధారణ ఇవన్నీ పక్కన పెట్టేయి.
ముసుగు దొంగలు కొంతమంది ఉంటారు. మరి ఎట్లా అంచనా వేస్తావు అంటాడు. కాబట్టి భవిష్యత్తులో సాతానుగా మారిపోతాడు ఒక దేవదూత అని తెలిసి ఉండి కూడా ఆ భవిష్యత్తును పట్టించుకోలా. ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు కదా అని ప్రస్తుతాన్ని బట్టి దీవించాడు దేవుడు లూసిఫర్ని. అది దేవుని మనసు. భవిష్యత్తులో నన్ను 30 వెండి నాణ్యాలకు అమ్ముతాడు కదా అని తెలుసు యేసయ్యకి. తెలిసి కూడా వాటిని లక్ష్య పెట్టకుండా యూదాని 12 అపోస్తలలో ఒకనిగా ఎంచి అందరితో పాటు అతనికి కూడా బాధ్యత అప్పగించి అందరికి ఇచ్చినట్టే అతనికి కూడా వరమునిచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని పద్ధతి చెప్తున్నాను. భవిష్యత్తులో చెడిపోతాడని ప్రస్తుతం అన్యాయం చేయడా ఆయన. ప్రస్తుతం దీనుడుగా ఉన్నాడా, విధేయుడుగా ఉన్నాడా, లోబడుతున్నాడా, అట్లయితే ముందు దీవిస్తా. అది కాబట్టి సౌలుకి ఏం చూసి దేవుడు దీవించాడు, దేన్ని బట్టి సౌలును హెచ్చించాడు, దేన్ని బట్టి ఇశ్రాయేలు కొరకు పిలిచాడు అంటే, అందరికంటే బలవంతుడు ఎత్తరి పరాక్రమశాలి ఉండి కూడా, మంచి పరాక్రమశాలి సౌలు అంటే సామాన్యుడు కాదు. దావీదు పాడాడు పాట సౌలు గురించి. ఆహాహా బలాఢ్యులు పడిపోయిరే, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరే అని కీషు కుమారుడైన సౌలును గురించి, సౌలు కుమారుడైన యోనాతానును గురించి, ఇద్దరి గురించి దావీదు పాట పాడాడు. ఆ పాటలో వర్ణిస్తాడు సౌలు పరాక్రమాన్ని గురించి. సౌలేం తక్కువడు కాదు. అర్థమైందా? మనం వాడుకలో అంటాం గాడిదలు కాసే సౌలు, గాడిదలు కాసే సౌలు అని. గాడిదలు గాయటమే కాదు, యుద్ధమందు పరాక్రమం కలిగినోడు సౌలు కూడా, తక్కువడు కాదు. స్తోత్రం చెప్పండి. అందరికంటే ఎత్తరి, అందరికంటే అందగాడు, బలం కలిగినోడు, యుద్ధ నైపుణ్యం తెలిసినోడు, పరాక్రమవంతుడు అయి ఉండి కూడా నిన్ను రాజుని చేస్తారా అంటే నేను తగనని పోయి సామానుల్లో దాక్కున్నాడు. దాన్ని బట్టి నేను అతని దీన మనస్సును బట్టి, అతని తగ్గింపును బట్టి, అతని విధేయతను బట్టి, వినమ్రతను బట్టి, సాత్వికమును బట్టి ఆయన నువ్వు తీసుకొచ్చాను. సమూయేలు, ప్రజలకు నువ్వు అలాంటి విషయాన్ని గురించి చూడు, ఇతనికి ఎంత తగ్గింపు ఉందో. దేవుడు కోరుకొని పిలుస్తుంటే నేను తగిన వాడిని కాదని పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఇదే అవకాశం ఇంకొకళ్ళకి ఇస్తే వినియోగించుకోరా, ఇతడు ఎంత దీనుడై ఉన్నాడో చూడండి అని అతనిలో ఉన్నటువంటి ఆత్మీయతను చూపిస్తే ప్రజలకు అది అబ్బేది. సమూయేలు ఇక్కడ ఏం చేశాడంటే, ఆహా దేవుడు కోరుకున్నవాడు ఎంత పొడుగున్నాడో చూడండి, ఎంత ప్రత్యేకంగా ఉన్నాడో చూడండి అని ఆ పై రూపమును ప్రజల్లో లక్ష్య పెట్టేటట్టు సమూయేలు వాళ్ళ దృష్టిని అటు మళ్ళించేసరికి అది దేవుని మనసులో పడింది. సమూయేలు తేడా పడ్డావు. ప్రజలకు ఇవ్వకూడని నడిపింపును నువ్వు ఇచ్చావు. ఇంకా తర్వాత కూడా ఇక వాళ్ళు ఎత్తు పొడుగున్నోడిని ఈడు దేవుడు కోరుకున్నాడు అన్నట్టుగా వాడి ఎత్తును పొడవును వాడి స్థితిని గతులను బట్టి అంచనా వేస్తారు తప్ప ఇన్సైడ్ విషయాలను గురించి ఎవడు ఆలోచించే పరిస్థితి లేదు నువ్వు చేసిన పని వల్ల అని బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఈ కార్యం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత పెద్ద ప్రవక్తలైనా ఏదో ఒక చోట తేడాబడ్డ ఘట్టాలు ఉన్నాయి. నాతాను ప్రవక్తతో దావీదు అంటాడు, నేను మందిరం కట్టాలనుకుంటున్నాను అంటే, కట్టేసే నాయన, నీకు అడ్డే ఉంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. అదే రోజు నాతానుతో దేవుడు మాట్లాడాడు, ఏమయ్యా మందిరం కడతానంటే దేవుడు నీకు తోడుగాను ఉన్నాడు అన్నావు, నేను చెప్పానా నీకు అన్నాడు. కాదు ప్రభా, మందిరం అంటే మరి నీ ఆలయమే కదయ్యా, నీ భక్తుడు కదయ్యా అంటే, నా భక్తుడైనా కట్టేది నా ఆలయమే అయినా అతను కట్టకూడదు. అతని కుమారుడు ఉన్నాడు, అతను వస్తాడు, అతని చేత ఆ పని నేను చేపిస్తా అని చెప్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ సమూయేలుకు ఒక పాఠం నేర్పుతున్నాడు. ఏమిటి పాఠం అంటే, పై రూపాలు, ఎత్తులు, అందాలు, ఆహార్యాలు లక్ష్య పెట్టవద్దు. అంతరంగ స్థితికే విలువ కానీ ఆహార్యాలకు కాదు. అర్థమైందా? హృదయంలో ఉన్న వ్యక్తి ఆ ఆలోచనలకే తప్ప, హృదయ ఆలోచనలకే తప్ప, హృదయంలో ఉన్న స్థితిగతులకే తప్ప పై ఆహార్యాలకు కాదని నేర్పాడు. అప్పుడు స్ట్రైక్ అయింది సమూయేలుకి, అరే రే, ఆనాడు నేను అలాగా సౌలు విషయంలో తేడా పడ్డా,
ఎత్తు పొడుగు లావు అందం చందం అంతా బాగానే ఉన్నాడు, కానీ బుద్ధి గడ్డి తిన్నది. కాబట్టి ఇక్కడ బుద్ధికే విలువ, కానీ ఆహార్యాలకు ఆకారాలకు విలువ లేదన్న పాఠం అర్థమైపోయి ఇక ఫస్ట్ పెద్దోడిని చూపించాడు యెషయి. వద్దంటున్నాడయా, పక్కకు పంపించేయి. రెండో వాడు వచ్చాడు, ప్రభా ఏంటి ఇతని సంగతి ఏంటి, పక్కకు పంపించేయి. అట్లా అందరినీ పక్కకు పంపించాడు. ఆఖరి వాడు దావీదు. ఏమయ్యా వచ్చిన వాళ్ళందరూ నీ పిల్లలే కదా, ఇంతవరకైనా ఇంకెవరన్నా ఉన్నారా అన్నాడు. అందరూ వచ్చారయ్యా. అంటే యెషయి ఆలోచన ఏంటంటే పనికొచ్చేసరికి ఇది, ఇక రాజుగా ఉండడానికి పనికిరాని సరుకు ఒకటి ఉంది. అది చిన్నోడు, అంత నైపుణ్యం లేదు, వీళ్ళలాగా యుద్ధ నైపుణ్యం తెలియదు, అంత సామర్థ్యం జ్ఞానం కలిగినోడు కాదు, చిన్నోడు. అందుకని ఏదో గొర్రెలు గాయటానికి నా చేతి కింద పెట్టుకున్నాను అని అతన్ని చెప్పట్లా. అంటే యెషయి మనసులో కూడా ఏముందంటే వీళ్ళు యోగ్యులు, ఒకవేళ రాజుగా నిలబెడితే కాస్త ఆ విధమైన పరాక్రమం, ఆ పనితనం, ఆ యుద్ధ నైపుణ్యం, కాస్త ఆ జ్ఞానం, ఆ చురుకుదనం కలిగినోళ్ళు, కాస్త వయసులో పెద్దోళ్ళు. కాబట్టి వీళ్ళల్లో ఎవడో ఒకడై ఉంటాడులే అనుకున్నాడు. ఇది మనిషి ఆలోచన. చూడండి, యెషయి ఆలోచన ఏమో తన పిల్లల యొక్క గుణగణాలను బట్టి, వాళ్ళ చాకచక్యం లేక చాతుర్యాన్ని బట్టి అతను అంచనా వేసుకున్నాడు. సమూయేలేమో ఒడ్డు పొడుగులు చూశాడు ప్రవక్త. కన్న తండ్రేమో యెషయి ఏమో పిల్లల చురుకుదనం చూశాడు. దావీదుకి ఏం యుద్ధం తెలుసు, అసలు యుద్ధరంగం ఎలా ఉంటుందో ఏం తెలుసు? అవునా? తెలియదు కదా. తెలియదు కాబట్టే గొలియాతు వచ్చి సవాలు విసిరేటప్పుడు దావీదు అన్నల దగ్గరికి వెళ్తాడు చూడు. అప్పుడు వాళ్ళ పెద్దన్న అంటాడు చూడు, యుద్ధము దూచుటకే కదా నీవు వచ్చితివని. దేవునికి స్తోత్రం. అంటే యుద్ధం ఎలా ఉంటుందో ఆ సంగ్రామం కూడా తెలియని పరిస్థితి అతనికి. ఏం తెలుసండి, నాయన చెప్పాడు పొద్దున్నే లేచి గొర్రెలు తోలుకొని పోతా ఉంటాడు పొలోమని, అంతే దావీదుకు తెలిసింది. కాబట్టి ఇక్కడ నేనైనా అంతే ఆలోచిస్తానండి. నాకు నలుగురు కొడుకులు ఉన్నారనుకో, ఇప్పుడు నలుగురు కొడుకుల్లో పెద్దోడు బాగా చురుకైనోడు, రెండోవాడు కొంచెం పర్వాలేదు, మూడోవాడు కొంచెం పర్వాలేదుగా, నాలుగోవాడికి అంత అనుభవం లేదు. సహజంగా ఏదన్నా ముఖ్యమైన పనుల్లో నిలబెట్టాల్సి వచ్చింది అనుకో, నేను ఫస్ట్ ఎవరిని ఎంపిక చేస్తా? ఏమీ తెలియనివాడిని ఎంపిక చేస్తానా, కాస్త వీడు పర్వాలేదు, కాస్త వీడు చాతుర్యంగా ఉంటాడు, కొంచెం చలాకీగా ఉంటాడన్న వాడిని ఎంపిక చేస్తానా? ఉన్న నలుగురిలో ఎవడు చురుకైనోడో, ఎవడు కాస్త విలువలు ఎరిగినోడో, ఎవడు కాస్త అనుభవంతో ఉంటాడో, ఎవడు కాస్త చురుగ్గా ఉంటాడో వాడిని ఎంపిక చేస్తా. సహజంగా అంతే. ఏమీ తెలియనోడు, చిన్నోడు, కాస్త బరువు, ఆ లౌక్యం లౌకికం తెలియదు అన్నోడిని నిలబెట్టను. కాబట్టి యెషయి ఆలోచనలో అలా అనుకున్నాడు. సమూయేలు ఆలోచన వీళ్ళ ఆకారాలు చూసి ఏం అనుకున్నాడు? వీళ్ళిద్దరు అనుకున్న దానికి భిన్నంగా దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏంటి ప్రభా, అందరు నా ముందుకు వచ్చారు, అందరినీ పక్కకు పంపించాను, ఇంకేంటి సంగతి అంటే, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, రమ్మని చెప్పు. అయ్యా యెషయి, ఇంతమంది అన్నావు, ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకొకడు ఉన్నాడండి, ఇశ్రాయేలు మీద రాజుగా. అంటే అడిగేం తెలీదు, నువ్వు చెప్పే పని ప్రకారం ఆలోచిస్తే అందుకు తగిన వాడు కాదు. అంటే అంత అనుభవం కానీ ఆ సామర్థ్యం కానీ కలిగి ఉన్నోడు కాదు, కానీ గొర్రెలు కాసేవాడు ఉన్నాడు. చిన్నోడు, బాలుడు, అందుకని గొర్రెలకు పంపించా. అంటే సరే ఎవరో ఒకటి రప్పించవయా. అప్పుడు దావీదు కబురు పెట్టాడు, రే త్వరగా రా, వచ్చేసాయి, ప్రవక్త గారు వచ్చాడు నీ కోసం అని. నా కోసం ప్రవక్త రావటం ఏమిటి, మందంతా గొర్రెల వ్యవహారమే కదా అని. దావీదు ఏం చేస్తాడో తెలుసా? డాడీ పిలిచాడని గొర్రెలను ఆడనే పడేసి పరిగెత్తాడు. అక్కడ దావీదు పనితనం కనపడిద్ది. తండ్రి మొదట తనకే బాధ్యత అప్పజెప్పాడో ఆ బాధ్యతను శిరసా వహిస్తూ
తండ్రి దగ్గర నుండి కబురు రాగానే ఆయనేగా పిలిచింది అని ఆ మందను అలాగ వదిలేసి రాడు. తన తోడి వారికి ఒకరికి పిలిచి, నా తండ్రి నన్ను రమ్మని కబురు పెట్టాడు, మరి మందను తోలుకొని వెళ్ళడానికి పాపం వాటికి అర్ధాకలి తీరింది, ఇంకా కడుపు నిండాలి. ఆయన పిలుస్తున్నాడు కనుక నేను వెళ్ళాలి, నాన్నకు విధేయత చూపాలి. అదే టైంలో బాధ్యత, మరి గొర్రెల కడుపులు నింపకుండా నాన్న పిలిచాడని తోలుకొని వెళితే అర్ధాకలతో ఇంటికి వస్తాయి. నా గొర్రెలకు కడుపు నిండకపోతే నాకు నిద్ర పట్టదు. దేవునికి స్తోత్రం. అందుకని ఇదిగో ఈ కొంచెం సహాయం చేయి, నువ్వుగాయ్, నీకు నేను హెల్ప్ చేస్తా, మరో రోజు నువ్వు కూడా వెళ్ళొద్దు కానీ సరదాగా, నీ మంద నేను కాస్తా అని కాచే మరొకరికి అప్పచెప్పి పరిగెత్తుతాడు ఇంటికి. పరిగెత్తి అమాయకంగా వస్తాడు. అన్నయ్య వాళ్ళంత ఎత్తు లేకపోయినా, వాళ్ళంత లావు లేకపోయినా, వాళ్ళలాగా కత్తి యుద్ధాలు కర్ర సాధనలు తెలియకపోయినా అమాయకంగా వస్తాడు చిన్నోడు. చక్కని కన్నులు కలిగి, మంచి ముఖ వర్చస్సు కలిగి, ఎండకెండి వానకు తడిసిన, దుమ్ము ధూళ్ళలో తిరిగినా దేవుడు అతనికి ఇచ్చినటువంటి సౌందర్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా చక్కగా ఉంటాడు దావీదు. మళ్ళీ చూడు, సౌలు దృష్టి మాత్రం అంతే ఉంటుంది. చూడండి, దావీదు వచ్చినా కూడా దావీదుని కూడా అంతే చూస్తాడు. ఇప్పటిదాకా చూసిన వాళ్ళే పై ఆహార్యాలు చూశాడు కదా, మళ్ళీ ఇప్పుడు దావీదుని తీసుకొచ్చిన తర్వాత దావీదుని కూడా పై రూపం మీద చూస్తాడు. కళ్ళు ఎట్లా ఉన్నాయి, ముఖం రంగు ఎలా ఉంది, మనిషి ఎలా ఉన్నాడు చూసి పాప కొంతమంది అట్లా అలవాటు పడిపోతారు. దేవునికి స్తోత్రం. అప్పుడు సమూయేలు గారు కూడా అట్లా అలవాటు పడిపోయినట్టు, చక్కని నేత్రములు గలవాడని చూచి. ఎప్పుడైతే ఆయన వస్తూ ఉంటాడు, దావీదు వస్తూ ఉంటాడు, అప్పుడు దేవుడు మాట్లాడతాడు, సమూయేలు నేను కోరుకున్నవాడు అదిగో వస్తున్నాడులే అంటాడు. ఎంత అదృష్టవంతుడండి దావీదు, అసలు ఎంత ధన్యత. సృష్టికర్త అయిన దేవుడు మట్టి పురుగును చూపించి అంత ఘనపరిచి, అదుగదుగదుగదుగో నేను కోరుకున్నాడు వస్తున్నాడు, అదిగదుగో వస్తున్నాడు వెళ్ళు లే అని అంతలో ప్రవక్తను లేపి దీనంగా అమాయకంగా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో వచ్చేటువంటి ఆ దీన బాలుణ్ణి చూపించి, ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడని దేవుడు అతన్ని అంటే ఎంత ధన్యతో కదా. నిజమే కదా. ఏందండి ఏం స్పందించరు? ఆ వరసలోనే చేర్చాడు మనల్ని. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవునికి మహిమ. ఈరోజు పాఠం భక్తులలో ఏం చూడాలి, అది క్వశ్చన్. పాఠం టైటిల్ పెట్టుకోవాలంటే పెట్టుకో, భక్తులలో మనమేమి చూడవలెను అనేది టైటిల్ రాసుకొని క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఇప్పుడు మొదలు పెట్టుకు ఇక రాసుకోవటం. మొట్టమొదటిది ఏం చూశాడు ఆయన? భక్తుల అంతరంగ స్థితి. వాళ్ళు పైన వేసుకున్నది కాదు, లేకపోతే పైకి కనబడుతున్న స్థితి అంతా కాదు, వారి ఆంతర్యం ఏమిటో, వారి అంతరంగం ఏమిటో, వాళ్ళ వ్యవహార తీరు, వారి విశ్వాస పరిమాణం, వాళ్ళ భక్తి, వాళ్ళ ఆత్మీయత, దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అర్థమైందా? భక్తులను చూసి ఏమి నేర్చుకోవాలి అంటే ఇది రెండు. సరే, సమూయేలు తైలపు
కొమ్ము తీసుకొని పోయి దావీదు మీద అభిషేకం చేస్తాడు. ఇక దావీదు రాజు అవుతాడు. ఈ చర్య ద్వారా ముగ్గురికి పాఠం నేర్పుతున్నాడు దేవుడు. నంబర్ 1, సమూయేలు యొక్క పొరపాటు ఆలోచనని కరెక్ట్ చేసేసాడు. యెషయి యొక్క అంచనాలను కూడా తలక్రిందులు చేశాడు. సహజంగా తల్లిదండ్రులు కొన్నిసార్లు వాళ్ళ జడ్జిమెంట్ కూడా తేడా ఉంటుంది. నిజమండి, తల్లిదండ్రులు కూడా తెలివిగా ఉన్న కొడుకుని చూసి వీడు అద్భుతమైనోడు, వీడు కూడు పెడతాడు, అసలు వీడు నన్ను మామూలుగా చూసుకోడు, వీడు నన్ను బతికిస్తాడు అని ఎగిరెగిరి పడుతుంటారు. ఎవడు రెండోవాడో మూడోవాడో ఎవడో ఒకడు అమాయకుడు ఉంటాడు అనుకో, వీడు ఒట్టి వెధవ, వీడిని మేము బతికించుకోవటమే అని వీడు నన్ను అట్లా చూస్తాడు, ఈ అమ్మాయి నన్ను ఎట్లా చూస్తుంది, ఈమె ఇంత తెలివిగలది, వీడు ఇంత తెలివిగలడని పిల్లల గురించి తల్లిదండ్రులు వేసుకునే అంచనాలు కూడా భవిష్యత్తు తారుమారు చేస్తుంది. కొన్నిసార్లు వీడు అంత చురుకైనోడు, ఇంత తెలివైనోడు అని వెధవై నిలబడతాడు. వీడొట్టి వెధవ, వీడు బతకడం చేతగానోడు, వీడికే మేము కూడి పెట్టాల్సి వచ్చేటట్టుంది బతుకాలం అనుకున్నోడే శ్రేష్ఠుడై వాడే తల్లిదండ్రులకు సహకారిగా మారే అవకాశం. చదువు చెప్పే పంతులు కూడా తేడా పడే అవకాశం ఉంది. అసలు వీడు మామూలుగా చదవడు, వీడు తెగ చదివేస్తాడు, వీడికి మామూలుగా అట్లా ఉంటుంది భవిష్యత్తు ఎట్లా ఉంటుందని అంచనా వేసిన వాళ్ళేం బికారోళ్ళై తిరుగుతున్నారు. అరే వెధవల్ని చూసా కానీ నీ అంత పనికి మళ్ళీ చూడలేదురా, అరే నీకు చదువు చెప్పడం నా వల్ల కాదురా, నీకు దండం పెడతా అని వెధవాయిలుగా బిరుదాంకితులైన వాళ్ళు మొనగాళ్ళై ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనుషుల ఆలోచనలు తల్లక్రిందులు చేస్తాడండి దేవుడు. అంతా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు. నువ్వు తెలివిగల్లోడు అనుకున్నాడు వెధవైపోవచ్చు, నువ్వు వెధవ అనుకున్నాడు మొనగాడు కావచ్చు. ఒక సినిమా కవి ఒక పాట రాశాడు, నీది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా అని. మన జీవితాల్లో కూడా చూస్తాం, చివరికి కాదు వేస్ట్ అనుకున్నదే మనకి ప్రయోజనకరంగా మారింది. ఎందుకంటే అంతా ఆయన చేతుల్లో ఉంది. యెషయా ఆలోచనల్లో దావీదు అసమర్థుడు, మిగిలిన కొడుకులు రాజ్యాధికారము చేయడానికి సమర్థులు. ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సిన టాలెంటు, వాళ్ళకు ఉండాల్సిన సామర్థ్యం, దానికి సంబంధించినటువంటి అవగాహన, ఆ రాజ్య పరిపాలనా విధానం, సైన్యంలో ఉండి అనుభవించారు కనుక సైన్యాన్ని నడిపించే సామర్థ్యం, ఇవన్నీ మిగిలిన కొడుకులకు ఉంటాయి. కానీ వాడికేం తెలుసు, గొర్రెలు కాసేవాడికి అనే యెషయి యొక్క అభిప్రాయాన్ని తల్లక్రిందులు చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? యెషయి, ప్రజలు నావారు, వారిని పరిపాలించవలసింది రాజు కాదు, నేను. నీ కొడుకుల సామర్థ్యం గుర్తించావు, వాళ్ళ సామర్థ్యంతో నా ప్రజల్ని పాలిస్తారా? పనికొస్తుందా వాళ్ళ సామర్థ్యం? అన్ని విధాలా పనికొస్తుందా? పనికిరాదు. నా ప్రజలను పాలించాలి అంటే అతడు నా సామర్థ్యము పొందినవాడై ఉండాలి, అతడు నన్ను ఆశ్రయించువాడై ఉండాలి, నా మీద ఆధారపడేవాడై ఉండాలి. దీన్ని రుజువు కూడా చేసి చూపించాడు యెషయికి, శామ్యూయల్కి కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లా? సమర్థులు అనుకున్న కొడుకులేమో యుద్ధ రంగంలో అసమర్థులుగా ఉంటే, వీడికి అసలు యుద్ధ నైపుణ్యం తెలియదు, వీడంత సామర్థ్యుడు కాదు అనుకున్న దావీదు పోయి వాడిని వడగొట్టొచ్చాడు. ఇక్కడ బలం వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళ స్వీయ బలం పనిచేసిందా, దేవుని బలం పనిచేసిందా? వాళ్ళకున్న కండబలం, యుద్ధ సామర్థ్యం, పనితనపు జ్ఞానం వాళ్ళదైతే దావీదుకి ఏం లేకపోయినా దావీదు బలం దేవుడే. నేను చెప్తున్నా, నిజంగా బలవంతుడు ఎవడో తెలుసా? నిజంగా బలవంతుడు ఎవడో తెలుసా? కనీసం 150 కేజీలు ఉండాలి బరువు. ఎన్ని? 150 కేజీలు ఉండాలి. రోజుకు 10 కోళ్ళు తినాలా. వారానికి ఎన్ని కోళ్ళు? 70 కోళ్ళు తినేవాడై ఉండాలి.
ఒక గొర్రె పొట్టేలు మొత్తం ఒక 2 రోజులు 3 రోజులు తినేసేయాల. ఆ విధంగా తిని బాగా కండలు బాగా మెలిదిప్పి నిలబడాల. వాడు బలవంతుడు. అంతేనా? వాడు బలవంతుడా? ఫోజులు ఇయటానికి తప్ప దేనికి పనికిరాదు. అది ఫోటోలకి ఫోజులు ఇయటానికి తప్ప దేనికి పనికిరాదు. ప్రపంచమంతటి మీద నిజంగా ప్రపంచంలోనే బలవంతుడు ఎవడు అంటే దేవునిని ఆశ్రయించేవాడు, దేవునినే తన బలముగా చేసుకున్నవాడు. ప్రపంచంలోనే బలవంతుడు వాడు. దేవుణ్ణే నా బలంగా చేసుకుంటే నాకన్నా బలవంతుడు ఇంకొకళ్ళు లేడు. ఏందిరా నీ బలం, ఏందిరా నీ దమ్ము, ఏందిరా అసలు నీ వ్యవహారం అంటే చెప్పాలి. దేవుడురా. ఏందిరా అంటే దేవుడురా. దేవుడురా అంటే దేవుడురా. ఆయన నా బలం. నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేరయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. స్తోత్రం. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచియుందును. దేవునికి మహిమ. దేవునిని తనకు బలముగా చేసుకున్నవాడు సింహాల కంటే బలం గల్లోడు, ఎలుగుబంట్ల కంటే బలం కలిగినోడు. మళ్ళీ అంత పర్సనాలిటీ ఏం కనపడదు, మామూలుగానే ఉంటాడు. 5'35" ఉంటాడు. కండలు మెలిదిరిగిన కండల వీరుడేం కాదు, మామూలుగా అందరిలానే సాఫ్ట్గా సాదాగా ఉంటాడు. చూడండి, మిగిలిన కొడుకులకేమో సొంత సామర్థ్యం ఉంది. పాపం ఈ చిన్న కొడుకు ఏ సామర్థ్యం లేదు. యెషయి ముద్దు కొడుకు. ఏమండి, యెషయి ముద్దుల కొడుకు దావీదు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనుంది కదా. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి ఆశీర్వదించబడిన వాడు, ఆయన కొడుకు దావీదు. మరి నా చిన్న కొడుకు వీడు పిచ్చోడు, వీడు అమాయక చక్రవర్తి, ఆ గొర్రెలు తప్ప వీడికి పాప రెండో ప్రపంచం తెలియదు. వీడిని ఎత్తినంత బరువు వేసావయ్యా, ఈ పసివాడిని ఎత్తినంత భారం పెట్టావయ్యా. వానికి ఏం తెలుసయ్యా, వాడికి యుద్ధ నైపుణ్యం తెలియదు, వాడికి అంత బలము లేదు. ఒక తండ్రిగా యెషయి బాధపడి ఉండాలి నా అంచనా ప్రకారం. ఎందుకు? ఏమీ తెలియని కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేయటానికి దేవుడు సంకల్పించాడు, ఇతన్ని కోరుకున్నాడు అంటే మరి దేవుని తలంపులు యెషయికి అర్థం కావు కదా. నాకు తెలిసి ఏడ్చుకొని ఉంటాడు దావీదుని చూసి, దగ్గర తీసుకొని కౌలించుకొని, నా కుమారుడా నువ్వు పసివాడివిరా, ఈ జనాలు మామూలోళ్ళు కాదు, వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ చురుకుదనం
మీ అన్నయ్య వాళ్ళన్నా అయితే తెలివిగల్లోళ్ళరా, వాళ్ళు ఎట్లోకట్లా చేసి లాక్కొస్తారు నాకు తెలిసి. నువ్వు అమాయకుడివిరా, నీకేం తెలియదు. నీ మీద ఏందయ్యా ఇంత భారం పెట్టాడేంట్రా దేవుడు, నీకేందయ్యా ఇంత బాధ్యత అప్పచెప్పాడు దేవుడు అని ఆ కొడుకును దగ్గరకు తీసుకొని ఏడ్చుకొని ఉండొచ్చు. యెషయా అయితే యెషయా యొక్క సందేహాన్ని దేవుడు తీర్చాడండి, తీర్చాడు. ఒక కార్యం దేవుడు చేస్తే దాని వెనక అనేక కోణాలు ఉన్నాయని చెప్పా కదా, ఇదిగో ఈ కోణం కూడా చూడండి. యెషయి మిగిలిన కొడుకులు యుద్ధరంగంలో ఉన్నారు కొందరు, వాళ్ళు బలవంతులని కదా యెషయి అభిప్రాయం. 40 రోజులు గొల్యాత్ వచ్చి వాడు మీసాలు తిప్పి తొడదరిసి సవాలు విసిరితే ఒక్కడన్నా పొయ్యి వాడి మీద కలబడ్డాడా, వాడితో యుద్ధం చేశాడా? ఏది తెలివిగల్ల కొడుకులు, బలవంతులైన కొడుకులు, సామర్థ్యం గల్ల కొడుకులు అన్న కొడుకులు ఒకడన్నా చేశాడా? యెషయి కొడుకుల్లో చేయలే. వీడు అమాయకుడు, వీడికి ఏమి తెలీదు. వాళ్ళమ్మ చెప్పినట్టు ఎప్పుడు ఆ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఆ తల్లి సుకుమారే, ఈ కొడుకు సుకుమారే. వాళ్ళమ్మ కొడుకు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ అమ్మకి సహకారిగా ఉంటాడు. ఆమె ఒక భక్తురాలు, పాపం భక్తి నేర్పింది తప్ప వీడికి లౌక్యం తెలియదు, లోకం తెలియదు. ఆ గొర్రెల తప్ప వీనికి వేరే ప్రపంచం తెలియదు. అయ్యో నా చిన్న కుమారుడా, ఏమవుతావురా నువ్వు? దేవుని వాక్యం సెలవిస్తుంది, బలహీనుడవయ్యా నువ్వు అన్న మాట అనుకున్నందుకు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను అన్నుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా దిగొచ్చాడు? ఏ బలము లేదని నువ్వు అనుకుంటున్నావో ఆ బలం నీ మిగిలిన కొడుకుల బలం, వాళ్ళ శరీర బలం, బుద్ధి బలం, వాళ్ళ సొంత జ్ఞాన బలం అయితే దావీదుకి నేనే బలం. అందుకే ఇప్పుడు ఈ నా బలమా అనే పదం బైబిల్లో పలికిన వాడు దావీదే. నా బలమా అనే పదం పలికిన వాడు దావీదే. దావీదు తెలుసు తన బలం ఏందో. ఈరోజు నీవు నేను కూడా ఆ ధన్యత పొందాం. చెప్పు, ఇన్ని రకాల సమస్యల్లో నలిగిపోతున్నావు, నవ్వుకుంటా తిరుగుతున్నావు, ఏంది అసలు నీ దమ్ము అని అడుగుతున్నాను నేను. చెప్పు సమాధానం. ఏమమ్మా ఇన్ని రకాల అగచాట్లు పడుతున్నావు, ఇంతవరకు సరైన దారి దొరకలేదు, ఇంతవరకు కొలికి రాలేదు, మునిగి తేలుతున్నావు అగచాట్లలో, మళ్ళీ ఇగిలించుకుంటా తిరుగుతున్నావు. అసలు ఏంది నీవు, అసలు ఏం చూసుకుని నీ ధైర్యం అడుగుతున్నా. చెప్పు, ఏం చూసుకునేది ఏందన్నా? నాకేమన్నా నాకే ఏముందేంది? నాకేందన్నా అంటున్నావు తమ్ముడా? ఏముందేంది? ఏముందేందన్నా? బలం ఉంది. ఏం బలం ఉంది? అందరికి మించిన బలం ఉందిలే నాకు. సహాయం ఉంది నాకు. ఏందా బలం? ఎక్కడ ఆ సహాయం అంటే? ఆ బలము ఆ సహాయము రెండు నా యేసయ్యే. నా ప్రభువే నా బలం, నా ప్రభువే నా సహాయం. నా మీద నేను ఆధారపడితే మీలాగనే ఎర్రి ముఖం వేసుకొని, ఏడుపు కొట్టు ముఖం వేసుకొని చీదేసుకుంటా తిరుగుతా. నా బలం మీద నేను ఆధారపడితే, నేను ఆధారపడ్డవాడు బలవంతుడు. నేను బలహీనురాలనే కానీ నేనెవని మీద ఆనుకున్నానో ఆయన బలవంతుడు. ఆయన బండ సిగ్గుపరచడు నన్ను. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. ఏం చూసుకొని నీ ఇంత దమ్ము చూపిస్తున్నావంటే ఏ సైన్ చూసుకొని ఎంతైనా చూపిస్తా. గుండె మీద చేసుకొని చెప్పొచ్చు మనం. అరే ఊరు మొత్తం కలిసి ఇంతున గందరగోళం అవుతున్న వాడేంద్ర లెక్క లేకుండా తిరుగుతున్నాడు, గట్టిగా 2 గుద్దులు గుద్దితే సచ్చేటట్టు ఉంటాడు, వాడేంద్ర మనల్ని అందరినీ గందరగోళం చేస్తున్నాడు అనుకుంటుంటారు కొన్ని ఊళ్ళల్లో. అనుకోవటమే తప్ప ఏం చేయలేడు. వాళ్ళందరూ కలిసి ఒక గుద్దేదానికి ముందు అసలు ఆయన ఒక్కసారి ఉహు అని ఊదాడు అనుకో, ఎక్కడోడొక్కడ మంచాన పడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము బాహ్య రూపమునకు దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము
నూతన పరచబడుచున్నాడు. వెలుచూపులకు మేము బలహీనులమైననో ఆత్మ సంబంధంగా మేము బలవంతులమై ఉన్నాము. ఎంత బలం అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాల కలిగినంత బలము కలిగిన ఆయుధములు కలిగి ఉన్నాం. అంత బలవంతులమై ఉన్నాం మేము. ఏంటి బాబు నీ బలము? పౌలు గారు సరైన హైటు లేదు, వెయిటు లేదు, కట్టెపుల్లలాగా సన్నగా, నువ్వు పొట్టిగా, నీ ఆకారం నువ్వు పేషెంట్ లాగా అంటే అంతే కనపడతాం మీకు. కానీ ఈ అవతారం చూసే దయ్యాలు గడగడ గడగడ వణికి పారిపోయినాయి. దేవునికి స్తోత్రం. పౌలు లావు ఎత్తు పొడుగు చూసి ఆ పుతోను దయ్యం పారిపోయింది. వెలుచూపులకేమో శుష్కించి చికిశల్యమై పొట్టిగా బలహీనంగా ఏదో అదో రకంగా ఉన్న పరిస్థితి. మనుషుల్లో మాత్రం అతన్ని ఎవరు లక్ష్య పెట్టని స్థితి. పాపం పౌలు ఆహార్యాన్నే కాదు, ప్రసంగాలు కూడా కొరగాని అన్నారట. పౌలు ప్రసంగాలు కూడా నచ్చలేదంట అప్పటి వాళ్ళకి. కానీ ఎంత బలం, ఎంత అభిషేకం! దయ్యము బట్టి సోది చెప్పుడు చేత యజమానులకు లాభం సంపాదించే అమ్మాయికి పట్టిన దురాత్మను, ఏయ్ అపవిత్రాత్మ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బిడ్డను వదిలిపో. ఒక్కటే మాట. ఇక ఆమె చుట్టూ తిరిగి భజన చేసింది లేదు, స్తోత్రం స్తోత్రం అని బాధింది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏం కొట్టినా కొడుతున్నారు. యేసు రక్తమే జై అంటాం, పెటామని కొట్టడం. అర్థం? యేసు రక్తమే జై అంటాం, పెటామని కొట్టడం, జుట్టు పట్టుకోవటం. పాపం మొన్న ఒక సోదరుని తీసుకొచ్చారు. నేను దగ్గరికి వెళ్తున్నా ప్రార్థన చేయడానికి. వెనక్కి వెళ్తుంది, కడకడగడ వణుకుతా వెనక్కి వెళ్తుంది. అంటే అంతకుముందు ఎక్కడో చేశారంట, జుట్టు ఏం బీగినా బీగర సగం ఊడిపోయింది. అవసరం లేదు. ఆత్మయందు దేవుని బలం ఉంటే ఒక మాట సెలవిస్తే చాలు, దయ్యానికి అర్థమైపోయింది, వెళ్ళిపోయింది. ఉపవాస ప్రార్థనా శక్తి ఇంకా ఉంటే మొండి దయ్యాలు కూడా పోతాయి. యేసయ్యే చెప్పాడు, ఉపవాస ప్రార్థనా శక్తి పొందుకొని ఉంటే ఎంత మొండి దయ్యాలు కూడా ఒక ఆజ్ఞతో వెళ్ళిపోతాయి. ఆల్రెడీ పౌలుకు ఉండనే ఉంది ఆ శక్తి. ఆ ఉపవాసాలతో జాగరణాలు చేసి చిక్కి శల్యం అయిపోయాడు. లేకపోతే రోజుకు 3 సార్లు 4 సార్లు తింటే ఆయన కూడా పిప్పళ్ళ బస్తాలా తయారయ్యేవాడు. ఏముంది, శరీరం ఏముంది, బాగా మేపితేనే లావైపోద్ది, ఎండగడితేనే సన్నగైపోయింది. బాహ్య రూపమునకు బలహీనుడుగా కనపడుతున్నప్పటికీ దావీదు మీద దేవుడు బలమై దిగొచ్చాడు. ఆ యుద్ధ రంగంలోకి అంతమంది కొడుకులు వెళ్ళి కూడా అసమర్థులుగా దద్దమ్మలుగా 40 రోజుల మూలన కూర్చుంటే అదే యెషయిని ప్రేరేపించాడు. నా చిన్న కొడుకు చేతగానోడు, వాడిని ఎత్తిన బరువు వేశావు నువ్వు, వాడు ఏం పనికి వస్తాడు, వాడి దగ్గర ఏం సామర్థ్యం ఉంది అని ఏడ్చావుగా యెషయి, పో ఇప్పుడు పంపు, నీ చిన్న కొడుకును పంపు అంటే దావీదు అన్నాడు. ఏమిటి తండ్రి అంటే, మీ అన్నయ్య వాళ్ళు యుద్ధానికి పోయారా, ఈ రోజు కాదు 40 రోజులు అయింది పోయి. అది యుద్ధం జరిగిందా, ఆగిపోయిందా? జరిగితేనేమో అటో ఇటో తేలిపోయేది, ఆగిపోతే ఇంటికి వచ్చేవాళ్ళు. అసలు ఏమీ తేలలేదు, ఇన్ని రోజులు యుద్ధమైందిరే. ఒక అడుగు పోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని రా నాయన, ఈ ఆహార పదార్థాలు అన్నయ్య వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బాగోగులు పరామర్శించి రమ్మంటే చెప్పింది ఎవరు బలహీనుడైన కొడుకని దుఃఖపడ్డాడో, ఈ కొడుకు మీద ఇంత బరువు ఎందుకు మోపావని ఏడ్చుకున్నాడో ఆ తండ్రే ఈ కొడుకును పంపిస్తే ఈ కొడుకు వెళ్ళి ఏం చేశాడో మీకు తెలుసు. తన దృష్టిలో బలవంతులు అనుకున్న కొడుకులు చేయలేని పని, వీడు పిల్లోడు కదా, చిన్నోడు కదా, చేతగానోడు కదా, చావలేనోడు కదా, బుడ్డోడు కదా అనుకున్న ఇతని ద్వారా ఇశ్రాయేలు మొత్తానికి విజయం తెప్పించి యెషయికి సాక్ష్యం ఇచ్చాడు. యెషయే, నువ్వేమన్నావు, నా చిన్న కొడుకు మీద ఇంత బరువు మోపావన్నావు. ఒట్టి పాత్రే అడ్డం పెట్టింది నేను. దావీదు నాకిష్టుడు, నీకన్నా తెలివైనోడు. దావీదుకు ఒకటి తెలుసు, నీకు తెలియంది తెలుసు. దావీదుకి ఏంటో తెలుసా? నీకేమో మానవ సామర్థ్యం మీద నమ్మకం, దావీదుకి నా మీద నమ్మకం. నీ కొడుకు బల రహస్యమంతా అక్కడే ఉంది. ఏమిటి అంటే, నీ కొడుకుకు నేనంటే ఎంతో ఇష్టం, ప్రేమ, అభిమానం, పిచ్చి, విశ్వాసం. అందుకే నీ కొడుకు, నీ చిన్న కొడుకు అంటే నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే చాలు నాకు అది.
ఇక ఆయన ఎంతలా ఉన్నాడు, ఎంత పొడుగున్నాడు కాదు, వాడెంతటి బలహీనుడైనా నేను నా బలము నింపి వాడుకుంటాను అని గొలియాతు వధ ద్వారా యెషయికి పాఠం నేర్పి, సమూయేలుకు పాఠం నేర్పి, సౌలుకు కూడా పాఠం నేర్పాడు. 3 పాఠాలు ముగ్గురికి నేర్పాడు. ఈరోజు 4వ పాఠంగా మనకి నేర్పుతున్నాడు. మా బంధువులు చాలామంది ఉన్నారండి, మనకి ఏదన్నా తేడా వస్తే మొత్తం వచ్చి పడతారండి అంటారు. బంధు బలగాన్ని చూసుకొని కొంతమంది అతిశయపడతారు. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నంత వరకు అందరూ వస్తారు. కొద్దిగా ఏ చిన్న తేడా వచ్చినా అడ్రస్ లేకుండా పోతారు. ఓకే, కాబట్టి వాళ్ళని నమ్మలేం. అది బుస్సే ఎంతమంది ఉన్నా. ఇక డబ్బు, కొంతమంది పైసలు మంచిగా పైసలు సంపాదించుకొని ఉంటారు. పైసలు ఎంత ఉన్నా అన్నిటికీ పైసలు పనికిరావు. అర్థమైంది? అన్నిటికీ పైసలు పనికి వస్తాయా? పనికిరావు. పోనీ వచ్చిన పైసలు స్థిరంగా ఉంటాయా? చెప్పలేము. సో అవి నమ్మదగినవి కాదు. ధనబలం కూడా క్షేమకరం కాదు, జనబలం క్షేమకరం కాదు. ఇకపోతే కండల బలం అంటే మనం ఎప్పుడు చెప్పుకునే జోకే, అవునా? ఎప్పుడు చెప్పుకునే జోకే. 3 వాంతులు, ఇక ఎంత కండల వీరుడైనా గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకోవాల్సింది. దేవునికి స్తోత్రం. అది కండబలం కూడా పనికిరాదు. మరి ఏ బలం మనకి స్థిరం, ఏ బలం క్షేమం, ఏ బలం శాశ్వతం, ఏ బలం మనకి ప్రాముఖ్యం? దేవుణ్ణే తమకు బలముగా చేసుకున్న వారు ఎంత ధన్యులు. వారండి దావీదులు, అభినవ దావీదులు వారే. ఇది పాఠం. భక్తులను చూసి నేర్చుకోవలసిన పాఠాలలో మొట్టమొదటిది వారి అంతరంగ స్థితిలో, ఆంతర్యంలో వారు ఎవరి పట్ల స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు, ఎవరిని తమకు బలంగా ఆధారంగా చేసుకున్నారు. ఈరోజు ఇంత పని జరుగుతుంది. నాకున్న జ్ఞానం ఏందో నాకు తెలుసు. హలో, ఏదైనా ఓపెన్గా చెప్తా, నేను ముసుకేయను. నాకున్న బలం ఏంటో నాకు తెలుసు. నాకున్న జ్ఞానం, నాకున్న తెలివితేటలు, నాకున్న అనుకూలతలు అన్నీ నాకు తెలుసు. ఒక బలమైన పని చేయడానికి అవి పనికి రావని కూడా తెలుసు నాకు. కానీ సేవకు వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఆధారపడింది, ఆనుకున్నది, ఆధారం చేసుకుంది ఆయననే. ఆయన బలాన్ని, ఆయన మీద నమ్మకం నాకు, ఆయన మీద విశ్వాసం. ఎంత నమ్మకం నీకు దేవుని మీద అంటే ఎంతైనా నమ్ముతా నేను. భక్త సింగ్ గారితో ఒక నాస్తికుడు అన్నాడట, మరీ మీ బైబిల్ ఒట్టి కహానీలండి. తిమింగలం అంట యోనాను మింగిందంట, కడుపులో దాచిపెట్టి 3 రోజుల తర్వాత కక్కిందంట. ఎవరికి చెబుతారండి మీ కహానీలు అన్నాడు. తిమింగలం అంటే పెద్దది, సముద్రంలో చేపంత చిన్నది లేదు, చేపంత పెద్దది లేదు అంటారు. తిమింగలం అంటే చాలా పెద్దది. భక్త సింగ్ గారు అతను ఆ మాట అనగానే ఏమాత్రం తడుముకోకుండా, ఏమండోయ్ తిమింగలం యోనాను మింగింది అంటే మీకు వింతగా ఉంది, కానీ నేను నమ్ముతానండి. ఏమన్నా తెలుసా, యోనాను తిమింగలం మింగిందంటే కాదు, అంత పెద్ద తిమింగలాన్ని యోనా మింగాడన్నా కూడా నేను నమ్ముతా. దేవుడు చెబితే, నా దేవుడు చెబితే అంత పెద్ద తిమింగలాన్ని యోనా తన చిన్న నోటితో మింగేశాడన్నా కూడా నమ్ముతా. ఎందుకంటే నీకు అసాధ్యమేమో, నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. చెప్పాలి మనం, ఏంటి నీ బలం అంటే? నా బలము, పాడండి. అదే పాడతారా? ఓరి ఈ బలం మీద మస్తు పాటలు ఉన్నాయి. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవింతు దేవా,
నిన్ను పూజింతు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. జయము జయము హో జయము. యెషయి చిన్న కుమారుడైన దావీదు యుద్ధమందు జయించాడహో, ఫిలిస్తీన్లను అధిగమించాడహో, ఇశ్రాయేలుకు జయం తెచ్చాడహో. యెషయి కుమారుడైన దావీదుకు జయము, దావీదుకు జయము అని జనాలు జయధ్వానాలు పలుకుతుంటే బిత్రపోయాడు యెషయి. క్యా హో గయా రే, దావీదు యుద్ధం చేయటం ఏంది, దావీదు గెలవటం ఏందిరా? యుద్ధరంగానికి పంపిన వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళ పేరు రాకుండా ఈడి పేరు వస్తుంది ఏంది, చిన్నోడి పేరు. అవి చిన్నోడిని నేను యుద్ధానికి పంపలేదండి, ఏం మాట్లాడుతున్నారు? లేదు సార్, సమాచారం వచ్చింది, దావీదు జయించాడంట, దావీదు వల్లనే జయం వచ్చిందంట, శత్రువుని దావీదే కూల్చాడంట, ఫిలిస్తీన్లు పరారైపోయారంట, దావీదు వెళ్ళినాకనే యుద్ధం కొలిక్కి వచ్చిందంట. గిరా 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 తిరుగుతుండొచ్చు నాకు తెలిసి యెషయికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే తిరిగి ఉండదా? ఊహించలేదు కదా, అంచనా వేయలేదు కదా. ఏందిరా మీరేమన్నా పొరపాటుగా విన్నారా, లేకపోతే నేనేదైనా పొరపాటు పడ్డానా? మీరు చెప్పేది నిజమేనంటే అందరిని అడుగుపో, అందరూ చెబుతున్నారు దావీదు వల్లేనంట, దావీదునంట యుద్ధం చేసింది. నేను దావీదు యుద్ధాన్ని పంపలేదు, వాడికి అసలు యుద్ధం ఏం తెలుసు? ఎప్పుడు కత్తి పట్టినోడు కాదు, విల్లు పట్టినోడు కాదు, ఏం పట్టినోడు కాదు. ఆ గొర్రెలు కాసే కర్ర ఒకటాను, ఆ రాళ్ళు పిట్టలు దోలే ఒడిశాల రాళ్ళు, అది ఒకటేగా వాడికి తెలిసింది. వాడు యుద్ధం గెలిచాడంటాడు. ఇందిరా వీళ్ళకి ఏమైనా మైండ్ పోయింది? చివరికి చూస్తే అదే జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడు మాట్లాడుతుండొచ్చు నాకు తెలిసి యెషయితో దేవుడు, యెషయి నా చిన్న బిడ్డ మీద ఇంత బరువు మోపుతావా, ఇది నీకు న్యాయమా అన్నవే. ఇదిగో ఆ చిన్నవాడి చేతనే ఇశ్రాయేలుకు జయం ఇచ్చాను. బలము తనదని యెహోవా ఒక మారు సెలవిచ్చాను, అది 2 మార్లు నాకు వినబడినది. కోన్ బోలే ఏ బాత్? ఎవరు చెప్పిండ్రమ్మా ఈ మాట? ఎవరో ఒకళ్ళు చెప్పారులే అన్న, ఎందుకన్నా ఇప్పుడు మనకి ఎవరు చెబితే ఎందుకు, చెబుతున్నావుగా. చూడండి ఆ మాట ఎవరు చెప్పారో చూపిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. రామ్మ బలం, రామ్మ దేవునికి మహిమ. కీర్తనల గ్రంథంలో బలము తనదని యెహోవా ఒక మారు నాకు సెలవిచ్చాను, 2 మారులు అది నాకు. చూడు 62వ కీర్తన 11వ వచనము. ఇది రాసిన వాడెవరో చూడు పైన. 62వ కీర్తన రాసింది దావీదు, పాడింది దావీదు. ఆ దావీదు చెప్పిన రహస్యం ఇది. 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. అద్దుగాయా. ఇప్పుడు వాడు మళ్ళా, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. హల్లెలూయా. నింద పాలు చేశారా?
అందరి ముందు పరువు తీశారా? అవమానంగా మాట్లాడుతున్నారా? నవ్వుకో. నీ నవ్వు చూసి మెంటలెక్కాల వాళ్ళకి. మరి నువ్వు ఏడవాలని కదా వాళ్ళు అంత అవమానం చేసింది. వాస్తవంగా నువ్వు ఏడుస్తావని వాళ్ళు అంచనా వేసుకుంటారు. నువ్వేమో పగలబడి నవ్వుకొని తిరుగుతూ ఉంటావు. వాళ్ళకి మెంటలెక్కపోతే అప్పుడు ఎవడన్నా తపనోడు ఉంటే అడుగుతాడు కూడా, ఏంది ఇంత అవమానం జరిగింది, ఎట్ట నవ్వుతున్నావు నువ్వు అంటే, జరిగితే ఈ అవమానం నాకు ఆశీర్వాదంగా మార్చే బలవంతుడైన దేవుడు నాకున్నాడు. నాకు జరిగిన అవమానమునకు ప్రతిగా నాకు పూదండ దయచేస్తాడు. నన్ను అవమానపరిచిన వారికి బాజా మోగిస్తాడు. నన్ను కదిలించుకొని అనవసరంగా ఆయన చేతిలో పడ్డారు వాళ్ళు. అనాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనాలా? నా జోలికి రాకుండా వాడికి గొడవ ఉండేది కాదు. ఇప్పుడు నాతో వాడు కయ్యం పెట్టుకొని వాడు దేవునికి శత్రువు అయిపోయాడు. బలీగా వాడంతే. నేనేదో గొర్రె పిల్లలాగా అడుబడి పోనీయాలి. నన్ను గదిలించుకుంటే నేను నవ్వుతానే తిరుగుతా, తన్నేవాడు అంటాడు. కాబట్టి నీ పై అధికారి నిన్ను ఆరటిపరిచి అవమానపరిస్తే నవ్వుతా తిరుగంతే. వాడి పని దేవుడు చేస్తాడు. వీలైతే వాడిని కిందకి దించి నిన్ను పైన కూర్చోబెట్టే అవకాశం కూడా ఉంది. చేశాడు అట్లా. నువ్వు జాబ్ చేసే స్థలం కావచ్చు, పని చేసే స్థలం కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తృణీకారం పొందిన వేళ దేవుణ్ణి తనకు బలంగా చేసుకున్నవాడు కృంగిపోడు. నాకు అవమానము కలిగేనే అని ఏడవడం. మరేం చేస్తాడు? నవ్వుతా తిరుగుతాడు. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. ఇంకా భయపడాలి వాళ్ళకి ఎంత డేంజర్ కాబోతుందో అని. ఎందుకంటే నువ్వు వదిలినా దేవుడు వదలడు వాళ్ళని. మోషేని తిరస్కరించినటువంటి అహరోను మిర్యాముల్ని మోషే వదిలేశాడు, కానీ దేవుడు పట్టుకొని పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అంత డేంజర్ అన్నమాట. మనం వదులుతాం, ఆయన వదలడు. నిన్ను అవమానపరిచిన వారిని తెచ్చి నీ పాదములు ఎదుట పడవేతును అని వాగ్దానం ఉన్నది కనుక మనల్ని నిందించిన, తృణీకరించిన, అవమానపరిచిన స్తోత్రం చెప్పుకొని నవ్వుతా తిరుగు. నీ బలవంతుడు ఉన్నాడు. యాకోబు బలవంతుడు, దావీదు బలవంతుడే, నీ బలవంతుడు కూడా. దేవునికి స్తోత్రం. బలం నీది కాదు, నీది కాకూడదు. ఎవరిది కావాలి? బలం ఆయనది కావాలి. అది దావీదు చెప్తుంది. బలము తనదని యెహోవా, చెప్పండి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు అది నాకు వినబడింది. 2 times వినబడిందంటే అది చాలా స్థిరమని, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవలసిన అంశమని దావీదుకు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఒక్కమారు చెబితే 2 సార్లు వినబడింది నాకు. ఆడెవడు అన్నాడు, ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, 100 సార్లు ఏం చెప్పవసరం, దేవుడు ఒకసారి చెబితే చాలు, అది ప్రింట్ అయిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. భక్తునిలో మనం చూసి నేర్చుకోవాల్సిన మొదటి సంగతి, దేవునినే తనకు బలముగా చేసుకొనుట. అన్ని బరువులు తీసుకెళ్ళి ఆ బలవంతుని మీద వేయటమే. తిట్టాడా, ఆ తిట్టినోడిని తీసుకెళ్ళి ఆయన మీద వేయటమే. వీడేందో తిడతాడు చూసుకో, నాకు తెలియదు. కొట్టాడా, కొట్టినోడిని కూడా తీసుకెళ్ళి దేవుని మీద వేయటమే. ఎస్ఐ గారు ఒక ఆయన మారు మనసు పొందలా, భార్య మారు మనసు పొంది. పాపం ఒకరోజు మోకాళ్ళ మీద నిలిచి ప్రార్థన చేస్తుంటే సైలెంట్గా వెళ్ళి వెనక ఎగిరి నడుము మీద ఒక తన్ను దన్నాడంట. ఊహించలా ఆమె, పాపం బోర్ల పడింది. అయితే ఏం దెబ్బ తగల్లా, ఆ పడ్డ పాటలో ముఖం పగలాలి, బ్లడ్ రావాలి, అదేం జరగల. నాకు తెలిసి దేవుడే కాపాడుంటాడు. నేను వచ్చినా కూడా ఏం లెక్క లేకుండా ఏంది నువ్వు చేసేది, నాకంటే అతను ఎక్కువ నీకు అని ఏం మాట్లాడలా. నీకే స్తోత్రం. నాకు తెలిసి పాపం తర్వాత రోజు అప్పచెప్పి ఉంటుంది ప్రార్థనలో. తన్నాడు, నువ్వు చూసుకొని ఉంటుందేమో కోపంలో. మరి
కరెక్ట్గా వారం తర్వాత ఎలక్షన్ డ్యూటీలో ఓ భయంకరమైన పల్లెటూరు వేశారంట. భయంకరమైన దుర్మార్గులు ఉన్న ఊరిలో పడ్డాడు మనోడు. అప్పుడు ఎస్ఐ కాల కానిస్టేబుల్ అనుకుంటా నాకు తెలిసి, ఎలక్షన్ రన్నింగ్లో ఉంది. ఇక కొట్లాట స్టార్ట్ అయింది. వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉన్నారు. బాంబులు, వేటకొడవళ్ళు, అల్లుడు గర్ర అంటే ఇప్పుడు సెంట్రింగ్కి చెక్కలు పెడుతున్నారు. కొన్ని సంవత్సరాలకు ముందు ఇప్పుడు కూడా అక్కడక్కడ పల్లెటూళ్ళల్లో అల్లుడు గర్రాన్ని సరిగా కట్టెలు ఇంత లావునను కరెక్ట్గా ఇంత ఉంటాయి. అల్లుడు గర్రలు సరిగ్గా ఉంటాయి. సరికర్ర ఒక పట్టాన్ని ఇరగదు, గట్టిగా ఉంటుంది నార సరిగా. ఆ కర్రలు తీసుకొని కొట్టుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. కొట్టుకొని వీళ్ళిద్దరు కలిసి పోలీసు వాళ్ళు వెంటబడ్డారంట. పోలీసు వాళ్ళు వెంటబడి వాళ్ళని తరవటం మొదలుపెట్టి అందరిని వదిలిపెట్టి ఈతను వెంబడబడ్డారు. ఇతను వెంటబడి ఇతను తప్పించుకోవడానికి దొరికితే చంపేస్తారు. అట్లుంది కండిషన్. ఎట్లా చేయాలా? పోతా ట్రాక్టర్ పట్టుకొని ట్రాక్టర్ ఎక్కాడంట. రన్నింగ్లో ఉన్న ట్రాక్టర్ ఎక్కాడంట. ఒక కాలు లోపల పెట్టాడు, ఒక కాలు బయట ఉంది. కరెక్ట్గా ఈ అల్లుడు గర్ర తీసుకొని ఆ కాలుకు పెట్టి పెటామని కొట్టాడంట ఒకడు. పొలక్కమని ఇరిగింది కాలు. పోన్లే ప్రాణం పోలేదు, బతికిపోయాను బాబాయ్, కాలు ఇరిగిందని పోయి హాస్పిటల్లో చేరిస్తే ఆ కాలు కట్టేసుకొని పైకి లాగి కట్టున్నారు. భార్య కబురు పెట్టారు, మేన కాలు ఇరిగింది వచ్చి చూసుకోమని. వచ్చి చూసుకుంది. ఏ కాలుతో దన్నాడో ఆ కాలే ఇరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్యే లేదు. అది ఎవరు ఏదన్నా చేయని సైలెంట్గా పోయి ఆయనకి అప్పచెప్పటమే. ఏది వాటికి పనిష్మెంట్ జరగాలి అంటే మీరు దేన్ని విప్పుదురో అది విప్పుతా, దేన్ని బంధిస్తారో అది బంధిస్తానని వాగ్దానం ఉండనే ఉంది. కాస్త ఇబ్బంది పెడుతున్నాడు ప్రభా, వీడి సంగతి ఒక్కరోజు చూడంటే అయిపోయింది వాడి పని. ఏడిచాళ్లే వెధవా తెలియదులే ప్రభా పోనీ అంటే వదిలేస్తాడు. నేను చెప్పేది నిజం, నమ్మితే నమ్మకపోతే నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్తే చాలు జాయింట్లు కూడా ఊడిపోతాయి. తెలుసా ఏందనుకున్నా మరి? నిన్ను ముట్టినవాడు మీరే పూర్తి చేయండి.